క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీ అనూప్ సోనీని మిమ్మల్ని స్వాగతిస్తున్నా. మనం మన యొక్క జీవితంలో కొన్నిసార్లు కొన్ని ప్లాన్స్ని క్రియేట్ చేస్తుంటాం. రేపేం చేయాలి, ఎలాంటి పని ముగించాలి అని ఆలోచిస్తాం. వచ్చే ఆదివారం ఎవరిని ఎక్కడికి వెళ్ళి కలవాలనేది నిర్ణయిస్తాం. మన యొక్క కొత్తల్ని ఎలా కట్టేదని, మన పిల్లలు పుడితే వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టాలని. కానీ మన దేశంలో ఉన్న ఒక్కొక్క క్రిమినల్ మన యొక్క ప్లాన్స్ అనేది అడ్డుకుంటూ వస్తారు. మన భవిష్యత్తు కోసం ఎంచుకున్న ప్రతి ఒక్క ప్లాన్ అనేది వృధా అవుతూ వస్తుంది. అందువల్ల మన భవిష్యత్తు అనేది వృధా అవటం అనేది ఖాయం. ఇది నాతోనే డ్రామాలు ఆడుతోంది. ఇప్పుడు సాయంత్రం అయింది, కానీ ఇప్పటి వరకు ఇంకా ఇంటికే రాలేదు. దాన్ని ఇంటికి రాని ఏం చేస్తానో చూడు. ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు? తను మన కూతురు. అది మన కూతురని నాకు తెలుసు, అందుకని ఏం చేసినా భరిస్తూ ఉండాలా? నేను మరొక్కసారి నీకు చెప్తున్నాను, బాగా విను. తను రూమ్ని ఎలా పెట్టుకుంటుందో చూసావా? ఈ వాచ్ ఎలా వచ్చింది? నాకు తెలీదు. నువ్వెక్కడికి వెళ్ళి వస్తున్నావు? అవును, ఈ వాచ్ ఎక్కడ దొంగతనం చేసావు? నాన్న, నేను వాచ్ని దొంగలించలేదు. మీ బర్త్డే వస్తుంది కదా నాన్న, మీకు సర్ప్రైజ్ గా ఉంటుందని కొనిపెట్టాను. సర్ప్రైజ్ గా గిఫ్ట్ తీసుకుని వచ్చావు. దీనికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు నాకు ఇచ్చిన పాకెట్ మనీని జెర్చి పెట్టాను నాన్న. అబద్ధం చెప్పుకో, అబద్ధం చెప్పుకో. నాన్న, నేనేం చేయలేదు నాన్న. కొన్ని రోజులు నువ్వు ఇబ్బంది పడాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. నాన్న, నాన్న దగ్గర చెప్పిపోతున్నారు. అది మన కూతురు కాదు. తెరవండి, తలుపు తెరవండి నాన్న. నాన్న, నేనేం చేయలేదు నాన్న. ప్లీజ్ నాన్న, నేనేం చేయలేదు నాన్న. నాన్న, మాన్సి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? లేదు అంకుల్, నేను ఊరికనే వాకింగ్కి వచ్చాను. ఈ ప్లేస్ కొంచెం సరిగ్గా లేదు, కొద్దిసేపులో చీకటి అవ్వబోతుంది. సరే రా కూర్చో, నేను డ్రాప్ చేస్తాను. అరే ఏంటి ఆలోచిస్తున్నావు? రా కూర్చో. ఓకే అంకుల్. నేను నిధికి ఐస్ క్రీమ్ కొన్నాను, అది కరిగిపోతుంది. నేను ఇది లోపల పెట్టేసి తర్వాత నేను డ్రాప్ చేస్తాను. ఓకే అంకుల్. అయితే నిధి హాస్టల్ నుంచి వచ్చేసిందా ఏంటి? నిన్నే వచ్చేసింది. నువ్వు కావాలంటే లోపలికి వచ్చి మాట్లాడి వెళ్ళు. రామ్మా లోపలికి. ఇది అది ఆ రూమ్ లోనే ఉంది. సరే అంకుల్, నేను వెళ్ళి మాట్లాడుతాను. అంకుల్, నిధి ఇక్కడ లేదే. నేను నిన్ను ప్రాంక్ చేశాను. ప్రాంక్ నా? అవును సార్, తను మా కూతురు మాన్సి. రోజు ట్యూషన్కి వెళ్ళి సాయంత్రానికి వస్తుంది. ఈ రోజు ఏమైందో తెలీదు, రాలేదు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మీకు ఏదైనా ఐడియా ఉందా? సార్, అది తను ఎక్కడికి వెళ్ళిందో మాకు ఐడియా లేదు సార్. తను ఈ పాటికి ట్యూషన్ నుండి వచ్చుండాలి, కానీ ఏమైందో రాలేదు. మేము తన ఫ్రెండ్స్ని కూడా అడిగాం, కానీ వాళ్ళకి ఏమీ తెలియదని చెప్పారు. మీరు నాకు మాన్సి మొబైల్ నంబర్ ఇవ్వండి, ఇంకా కోచింగ్ సెంటర్ అడ్రస్ ఇవ్వండి. అలాగే సార్. One, two, four. ఏవమ్మా, చూసి వెళ్ళవమ్మా. అంకుల్, ఇక్కడ ట్రైన్ టికెట్ దొరుకుతుందా? నీకేం కావాలమ్మా? ఇక్కడ ఈ చెరువు ఉంది కదా, కొలనా? బాతు. ఆ చెరువులో బాతు నించునుంది కదా. ఇక్కడ బాత్ ఏమైతే కొట్టట్లేదు అంకుల్. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాయి కదా. ఏం బిల్డింగ్? మరి దగ్గర నుంచి వెళ్ళిపో. పోరా. రొమాన్స్, భోజనం.
నువ్వేం చేస్తున్నావు తెలుసా? అంకుల్ నా చేయి వదులు. నన్ను చూస్తుంటే అక్కలా కనిపిస్తున్నా నీకు? ఇటు చూడు. ఐఎమ్ సారీ. నేనేమంటున్నానంటే అరే ఇటు చూడండి, మీ పని చూసుకుని వెళ్ళండి. నన్ను కాపాడండి. ఇటు చూడు, నీకు ఏమీ కానివ్వను సరేనా? నీ ఇల్లు ఎక్కడుందో చెప్పు, నేను డ్రాప్ చేసి వెళ్తాను. ఏమంటావు? దా, నీ ఇల్లు ఎక్కడుంది? సార్ మానసి ట్యూషన్ దగ్గర నన్ను అడిగినప్పుడు ఏం చెప్పారంటే మానసి ట్యూషన్ సెంటర్ కి రాలేదంట సార్. కానీ దాని గురించి వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి విచారణ చేయలేదంట సార్. అంటే మాన్సీ పేరెంట్స్ మనకు అబద్ధం చెప్తున్నారా? మాన్సీ పేరెంట్స్కి కాల్ చేసి మాన్సీకి తన పేరెంట్స్కి మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉందో కనుక్కోండి. ఇంకొక విషయం, మాన్సీ కాల్ రికార్డ్స్ని తరోగా చెక్ చేయండి. ఒకవేళ మాన్సీకి ఎవరితోనైనా అఫైర్ ఉండిండొచ్చు. అందుకే మాన్సీ పేరెంట్స్ మనతో అబద్ధాన్ని దాచుతున్నారేమో. ఇంతకీ అసలు నీ ఇల్లు ఎక్కడ ఉంది? నన్ను పిచ్చోని చేస్తున్నావా ఏంటి? మర్యాదగా కిందకి దిగమని చెప్తున్నాను కదా. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉందని ఇదే చెప్తున్నావు. అసలు ఇట్రా నువ్వు. అసలు ఇల్లు ఎక్కడ ఉంది? ఇదే నీ ఇల్లా? ఇటు చూడు నువ్వు. నిజంగా ఇదేనా? సరే నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళేదాకా నేను ఎక్కడ నుంచొని చూస్తాను. మాన్సీ యొక్క పేరెంట్స్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తాం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరి దగ్గర సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభించారు. పోలీసులకి మానసి యొక్క పేరెంట్స్ మీద ఒక చిన్న డౌట్ ఉంటూనే ఉంది. అదే సమయంలో ఇంకో పోలీస్ టీం చాలా విచిత్రమైన కేసుని హ్యాండిల్ చేయబోతున్నారు. సార్ నేనే మీకు కాల్ చేశాను సార్. సూసైడ్ చేసుకుందామన్న ఒక అమ్మాయిని కాపాడి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాను సార్. కానీ ఇతనేమంటున్నాడంటే ఆ అమ్మాయి మళ్ళీ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అవును, ఏం జరిగింది? ఆ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది? సార్ ఆ అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు సార్. హఠాత్తుగా మా రూమ్ లోకి వచ్చి పెద్ద రాద్ధాంతం చేసింది. అవును, నువ్వెవరు? ఏ అమ్మాయి, ఇలా చూడు, ఏం చేస్తున్నావు? అన్నా అలా చూడండి. మిమ్మల్ని చంపేస్తాను. కింద పడి. ఒకవేళ అమ్మాయి పక్క వీధి అయ్యుండొచ్చు. నువ్వేనా అమ్మాయిని చూసావా? లేదు సార్. సార్ నాకు తెలిసి ఆ అమ్మాయికి కాస్త పిచ్చి ఉన్నట్టుంది. తన వల్ల తనకో లేకపోతే మిగతా వాళ్ళకో ఏదైనా జరగచ్చు. ఆ అమ్మాయి మానసిక స్థితి బాగాలేదంటున్నారు. మనం దీన్ని ఊరికే వదిలేయకూడదు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ అన్ని బాగా చెక్ చేసి ఉండే. అందులో ఫుటేజ్ తీసుకుని బాగా చెక్ చేయండి సార్. నేను నీతో ఏం చెప్పాను? ముందు భోంచేయి, తర్వాత మెహందీ వేసుకో అని. మా ఇది నా ఫ్రెండ్ అక్కకు పెళ్ళి. నేను తినడానికి కూర్చుంటే ఎప్పుడు మెహందీ వేసేది? ఇలా మెహందీ వేసుకొని కూర్చొనుంటే కడుపు నిండదు. మీ ఆతృత వల్ల న్యూస్ మీడియాకి వెళ్ళింది. మాన్సీ నాన్నగారు అనుకున్నట్టుగానే జరిగింది. కానీ ఇన్ని రోజులైనా సరే ఎవరూ ఫోన్ చేయలేదు. నా కూతురు మాన్సీ ఇప్పుడు ఎలా ఉందో తెలియడం లేదే. సార్ ఈఎంఐ సార్ ఈఎంఐ సూసైడ్కి ట్రై చేస్తూ ఉండింది. సార్ మాన్సీ తల్లిదండ్రులు తన మీద చాలా ప్రేమ చూపించారు. కానీ మాన్సీ క్యారెక్టర్ చాలా మంచిది కాదు సార్. తను షాపింగ్ పేరులో అన్ని కొట్లకు వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడున్న ఎక్స్పెన్సివ్ వస్తువుల్ని బ్యాగ్లో వేసుకుంటుంది. ఒకరోజు నాకు దొంగతనం చేసిన బ్రాస్లెట్ గిఫ్ట్గా ఇచ్చింది. ఆ గిఫ్ట్ నుంచి నేను చాలా బాధపడ్డాను సార్. ఈ లేడీ ఇక్కడికి వచ్చారా? అవును సార్, ఈ లేడీ ఇక్కడికి వచ్చారు. ఏదో పిచ్చి పట్టినట్టుగా ఉంది. అమ్మాయి ఎంతో వ్యత్యాసంగా నడుచుకుంది సార్. అంకుల్, ఈ బిల్డింగ్ లోపలికి ఎలా వెళ్ళాలి? చూడు మైలా, స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరిగా ఉంటే బిల్డింగ్ అక్కడే ఉంటుంది. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళని అడిగారా? అవును సార్, ఆ పక్కకే వెళ్ళింది. రా వెళ్దాం. సుమిత్, సార్. అటువైపు చూడండి. ఈ లేడీని ఎవరైనా చూసారా? లేదు మేడం, నేను చూడలేదు. ఆ కొట్టోడు ఆ లేడీ ఇవైపే వెళ్ళిందని చెప్తున్నాడు. చూడండి, బాగా వెతకండి. ఏయ్, ఆగు. అవును సార్, నిజమే సార్. మా అమ్మాయి మాన్సీకి
దొంగతనం చేసే అలవాటు ఉంది సార్. ఆ రోజు ఏం జరిగిందంటే తను ఒక వాచ్ని దొంగతనం చేసుకొచ్చింది. అలా చేసినందుకు నేను తనకి పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నాను సార్. కానీ తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని నేను అస్సలు అనుకోలేదు సార్. కానీ మీరు తన ట్యూషన్ వెళ్ళిందని మాతో అబద్ధం చెప్పారు. సార్ నేను ఎందుకు అబద్ధం చెప్పానంటే మా అమ్మాయికి దొంగతనం చేసే అలవాటు మీకు తెలియకూడదని అలా చెప్పాను సార్. తన దొంగతనం చేసిన ఆ వాచ్ ఎక్కడుందో చెప్పండి. అది ఇంట్లోనే ఉంది సార్, వెళ్ళి తీసుకొస్తాను. ఈ లేడీ ఫోటోని సర్క్యులేట్ చేయండి. ఏ లేడీ అయినా మిస్ అయ్యారా అని మిస్సింగ్ కంప్లైంట్ ఉందో చూడండి. ఈవిడ మెంటల్ అసైన్మెంట్ చెక్ చేయండి. తను ఇల్లు వదిలేసి వచ్చి ఉండొచ్చు. ఓకే. ఆగు, నిన్నే ఆగు, తలుపుది మాన్సి, తలుపుది మాన్సి, తలుపుది. నీకేం చెప్పేది మాన్సి, వినపడుతుందో లేదా? తలుపుది మాన్సి, తలుపుతీవే మాన్సి, చెప్పేది విను, తలుపుది మర్యాదగా. అంకుల్ నన్ను కొడుతూనే ఉన్నారు. అంటే ప్లీజ్ అండి, నన్ను కాపాడనండి. నీకేం కాదమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు, నాతో పాటు రా. నీకేం కాదు, నువ్వు నాతో రా. పద పద, ప్రశాంతంగా రా. అరే రామ్మా, నీకేం కాదమ్మా, ధైర్యంగా ఉండు. పద. నేను రాలేదు. నీకేం కాదు, అసలు నేను చేస్తాడో నేను చూస్తానులే. పద, ధైర్యంగా ఉండు. ఆంటీ ఆంటీ వద్దంటే రమ్మన్నాను కదా, రామ్మా. ఈ లేడీ తన ఇంటి గురించి మీకు చెప్పింది కదా? అవును. ఆవిడ వేరే ముఖ్యమైన డీటెయిల్స్ ఏమన్నా చెప్పిందా మీకు? లేదు సార్, వాళ్ళ ఇంటి గురించి నాకు ఏమీ చెప్పలేదు. ఒక ఢీ కొట్టుకు పక్కనే ఈవిడ్ని చూశాను. ఆవిడ ఫస్ట్ నా దగ్గరకు వచ్చి అడిగింది రైల్వే ట్రాక్ ఎక్కడుందని, తర్వాత నది ఎక్కడుందండి, ఇంకా బిల్డింగ్ కూడా ఎక్కడుందని అడిగింది. బిల్డింగ్ గురించి ఎందుకు అడిగారంటే బిల్డింగ్ నుంచి సూసైడ్ చేసుకోవడానికి. కానీ రైల్వే ట్రాక్ కొలను గురించి ఎందుకు అడగాలి? సరే ఒకటి చేయండి, మీకు వేరే ఏదైనా చెప్పారా? సార్ ఈవిడ ఒక నంబర్ గురించి చెప్పింది. ఏంటి ఆ నంబరు? అదేంటంటే 1 2 అలా. నంబర్, బిల్డింగ్, రైల్వే ట్రాక్, ఇంకా కొలను, ఈ 4టికి ఆ లేడీకి ఏదో సంబంధం ఉంది. ఏమై ఉంటుంది? ఆవిడ ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ ఏంటో అర్థం కావట్లేదు. ఈ వాచ్ షాప్ ఓనర్తో మాట్లాడాను. ఇది దొంగతనం చేయలేదంట, మాన్సి ఈ వాచ్ కొనుక్కుందంట. ఇదే దాని బిల్ కాపీ. అంటే నా కూతురు నాకు నిజమే చెప్పిందా? నాన్న నిజంగా నేను ఏం దొంగలించలేదు. నేను నా పాకెట్ మనీ సేవ్ చేసి ఇది తీశాను. ఇప్పుడు మాకొక విషయం చెప్పండి, నిజంగానే మీరు మాన్సిని ఇంటి నుండి ఎలగొట్టారా లేదా? సార్ దయచేసి ఇన్ని తప్పుగా అనుకోకండి, నా కూతుర్ని కనిపెట్టండి సార్. ఒకవేళ మీరు చెప్పేది నిజమంటే మాన్సి మీ మీద ఉన్న కోపం వల్ల వేరెక్కడికో వెళ్ళుండొచ్చు. ఒకవేళ తనకేదైనా అయ్యుంటే ఇప్పటి వరకు మాకు తెలిసుండేది. తనని కిడ్నాప్ చేసుంటే ఆ కిడ్నాపర్ ఇప్పటికీ మీకు ఫోన్ చేసి ఉండాలి. కానీ ఏంటి సార్, మీరు నా కూతుర్ని కనిపెట్టి తీసుకురాలేమని చెప్తున్నారా సార్? నేను అలా అనట్లేదు, మేము ట్రై చేస్తున్నాము. కానీ మీరు ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలో మేము చెప్పలేము. అరే నువ్వెలా ఇటువంటి సిచ్యువేషన్ హమ్మింగ్ చేస్తున్నావు? నాకు మా నాన్న గుర్తు వస్తూనే ఉంది. ఆయన లేకుండా నేను అసలు ఉండలేను. నేను ఎప్పుడు ఆయన మాత్రమే అనుకుంటూ ఉంటాను. ఇక్కడ చూడండి, నాకు ఒక్క ఛాన్స్ నాన్న దగ్గర మాట్లాడడానికి ఇవ్వండి. మీరు ఏం చెప్పినా నేను చేస్తాను. మీకు దేవతగా మారడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఇచ్చిన శారీని కూడా నేను కట్టుకుంటాను. అలా అయితే సరే, నువ్వు మీ నాన్నతో మాట్లాడటానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను. మీ నాన్న నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఆయనతో నువ్వేం చెప్తావంటే నేను నా రాజాతో కలిసి, అంటే నా బాయ్ ఫ్రెండ్తో ఉన్నానని నువ్వు చెప్పాలి. మేము పెళ్లి చేసుకున్నామని కూడా చెప్పాలి. నువ్వు అలా చెప్పావంటే నువ్వు వెతకటం మానేసి ఇక ఆ మిస్సింగ్ ప్లేస్ ని క్లోజ్ చేస్తారు. అది ఆయన వాపస్ తీసుకుంటారు. ఇటు చూడండి, మీరు భయపడకండి, మీకు ఏమీ కాదు. అదిగో అక్కడ సార్ ఉన్నారే, అతను అన్ని చూసుకుంటాడు. మీరు నా దగ్గర బిల్డింగ్ గురించి, నది గురించి, ఇంకా రైల్వే ట్రాక్ గురించి అడిగారు కదా, అసలు ఎందుకని అడిగారు?
సరే, మీరు ఏదో ఒక నంబర్ గురించి చెప్తా ఉన్నారే, అది ఏమి నంబరు? 1 1 2 2 4 4 తర్వాత భయపడొద్దు 1 2 4 తర్వాత ఏంటి నంబర్ అమ్మా? ఏదైనా చెప్పమ్మా. ఏడవద్దు చెప్పేది వినండి. నీకు తెలిసింది చెప్పమ్మా, మేమేం చేయంలే, సరేనా? మాన్సి ఏ టైంకి తన పేరెంట్స్కి ఫోన్ చేసిందో ఆ టైంలో ఆ మొబైల్ నంబర్ ఛాయానగర్ మొబైల్ టవర్తో కనెక్ట్ అయి ఉంది. దీనికి అర్థం ఏంటంటే మాన్సి ఆ సమయం ఛాయానగర్లోనే ఉండిందని. సార్, ఈ నంబర్ని ఫేక్ ఐడీలో కొన్నారు సార్. ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. మాన్సి తన పేరెంట్స్కి ఒక ఫేక్ ఐడి నుండి ఎందుకు కాల్ చేసింది? ఒకవేళ మాన్సిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు. ఒక విషయం బాగా అర్థం చేసుకోండి, వాళ్ళు ఇంకో కాల్ చేసి డబ్బులు అడగొచ్చు. ఒక పని చేయండి, మాన్సి పేరెంట్స్ నంబర్లని మీరు సర్వేలెన్స్లో పెట్టండి. ఇంకా ఈ ఛాయానగర్ మాన్సి ఇంటి నుండి చాలా దూరంగా ఉంది. దీనికి అర్థం ఏంటంటే మనం ఛాయానగర్కి వెళ్ళి అక్కడ ఉన్న అన్ని ఇంట్లలో సెర్చ్ చేయాలని. ఈ అమ్మాయి యొక్క పేరు మానసి. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూస్తారా? మీ యొక్క కూతురు నిధితోనే ఈ అమ్మాయి చదివిందని వీళ్ళ యొక్క అమ్మనాన్నలు చెప్పారు. అవును సార్, మాన్సి నిధి ఫ్రెండ్స్. కానీ 2 ఏళ్ల క్రితం చదువుకోవడానికి తను హాస్టల్కి వెళ్ళింది. నేను ఇప్పుడు వినింది ఏంటంటే మాన్సి కనిపించలేదు అని. కానీ తన్ని వెతుకుంటే మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు దయచేసి క్షమించండి. సార్, నేను మోహన్ నగర్ నుంచి విశాల్ చాడని మాట్లాడుతున్నాను. 10 సంవత్సరాల ముందు మా స్టేషన్లో రీతా సింగ్ కనిపించలేదని ఒక మిస్సింగ్ కేసు ఫైల్ చేశాం. అది ఇప్పుడు దాకా పెండింగ్లోనే ఉంది. సార్, మీరు పంపించిన ఫోటోని చూశాను. ఆ ఫోటో శ్వేతా సింగ్తో మ్యాచ్ అవుతుంది. శ్వేతా సింగ్? అవును సార్. విజయప్రకాష్ సింగా? అవును, నా పేరే విజయ్. ఈవిడ మీ వైఫ్ జ్యోతి సింగా? అవును. మీరు మీ అమ్మాయి కనిపించలేదని కంప్లైంట్ ఇచ్చారా? అవును, మేము ఇచ్చాం. కానీ శ్వేత కనిపించకుండా పోయి దాదాపు 10 ఏళ్ళయింది. మీరు ఇప్పుడెందుకు వచ్చి అడుగుతున్నారు? మీ అమ్మాయి శ్వేతని కనిపెట్టాము. ఏంటి? మా కూతురు బతికే ఉందా? అవును, తాను మా కస్టడీలో ఉంది. మీరిద్దరు బయలుదేరి మాతో రండి. శ్వేత? శ్వేత, నా కూతురు, మన కూతురు దొరికిందండి. ఏమైంది? వీళ్ళెవరో తెలియట్లేదా నీకు? మీ అమ్మ నాన్నలమ్మా, మీ పేరెంట్స్. లేదు, వీళ్ళు మా అమ్మ నాన్న కాదు.
ఏమంటున్నావమ్మా? నేను నీ అమ్మని. ఈయన మీ నాన్న? లేదు, మా అమ్మ నాన్న చాలా చెడ్డవాళ్ళని దేవుడు నాతో చెప్పారు. వాళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి రాలేదు. దేవుడు మీకు చెప్పారా ఏంటి? ఆ దేవుడు పేరేంటో చెప్పమ్మా. అది మనిషే కదా, ఆ మనిషి ఎవరో చెప్పమ్మా. ఎవరా దేవుడు? సార్, ఈ అమ్మాయి 10 సంవత్సరాల కిందట శ్వేతలాగా ఉన్నిందనుకుంటా. వాళ్ళ అమ్మ నాన్నను కూడా కనిపెట్టలేకపోతుంది. అదేంటంటే ఈవిడ ఇంటి చుట్టూ చాలా కొలను, బిల్డింగు, ట్రాక్ ఉండే అవకాశం ఉంది. కానీ విజయ్, జ్యోతి వాళ్ళ ఇంటి పక్కన బిల్డింగ్ ఉంది, కానీ రైల్వే ట్రాక్, కొలనేం లేదే. కానీ ఆ అమ్మాయి ఇంతవరకు ఆ పేరు చెప్పకపోవడమే మంచిది. వీళ్ళు ఏదో దేవుడి గురించి చెప్తున్నారు. సార్, పైన దేవుడి గురించి చెప్తుందా లేక దేవుడి పేరు పెట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతుందా? అలా అయితే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న గురించి మర్చిపోయినట్టుంది. ఒకవేళ తనకేని ఎవరు లేకుండా ఉండొచ్చు. మేబీ ఈ అమ్మాయి ఆశ్రమం నుంచి పారిపోయి ఉండొచ్చు. శశిద, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏ ఆశ్రమం ఈ 3 విషయాల్లో ఉందని గమనించండి. బిల్డింగ్, రైల్వే ట్రాక్, ఇంకా కొలను. అలాంటి ఆశ్రమంలో తన గురించి విచారించండి. సార్, తనకి మేమెవరో తెలియకపోవచ్చు, కానీ తనే మా అమ్మాయి అని మా మనసుకి బాగా తెలుసు. ఆ అమ్మాయి ఇప్పుడు మనసు అస్సలు బాలేదు. ఒకవేళ అన్నిటినీ మర్చిపోయి ఉండొచ్చు. ఇలా చూడండి, మీ అమ్మాయి కనిపించకుండా పోయినప్పుడు ఈ పరిస్థితిలోనే ఉన్నారా? లేదు సార్, ఖచ్చితంగా లేదు. నా కూతురు చాలా తెలివిగలది. తన స్కూల్లో తనే టాపర్. ఈ అమ్మాయి ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపడుతుంది. మీరు పని చేయండి, మీ అమ్మాయి కనిపించకుండా పోయినప్పుడు తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు సంఘటనని మీరు తనకి గుర్తు చేయండి. ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. గుడ్ అండ్ నా పేరు మీకెలా తెలుసు? అవునమ్మా, ఎందుకంటే ఇంట్లో మేము నిన్ను గుడ్డ అని పిలుస్తాం, స్కూల్లో అందరూ శ్వేత అని పిలుస్తుంటారు. అలాగైతే మీరే మా అమ్మ నాన్ననా? అవునమ్మా, అవును, మేమే నీ అమ్మ నాన్న. శ్వేత, నువ్వు ఒక నంబర్ అప్పుడప్పుడు చెప్తున్నావు కదా, 1 2 4. దీని తర్వాత నంబర్ ఏంటి? 1 2 5 4. ఈ 1 2 5 అనే నంబరు దేందమ్మా? ఒక చోటు హౌస్. ఈ హౌస్ ఎక్కడుందమ్మా? ఆ హౌస్ ఎలా ఉంటుందమ్మా? సంతాలో ఉంది. సరే అమ్మా, ఈ హౌస్ సంతాలో ఉంది. సంతా పక్కన ఏదైనా బిల్డింగ్ ఉందా? కొలను ఉందా? బిల్డింగ్ ఉంది. తర్వాత ట్రైన్ ట్రాక్ కూడా ఉంది. శ్వేత, నువ్వు ఈ 3 విషయాల గురించి ఎందుకు చెప్తూనే ఉన్నావు? నాకేం తెలీదు, ఆ దేవుడు చెప్పారు. ఏ దేవుడమ్మా? ఏ దేవుడు? ఆయన ఏం చెప్పారు? ఆ దేవుడు నాతో చెప్పారు. సార్, ఈ సమతా నగర్లో చాలా ఏరియాలు ఉన్నాయి. అది ఏంటంటే సమతాపూరి, సమతా మిఠాయి. ఈ సమతా నగర్ రింగ్ రోడ్లో ఉంది. అక్కడ ఒక కొలను ఉంది, తర్వాత రైల్వే ట్రాక్ కూడా ఉంది. సమతా నగర్ నుంచి దాదాపు 3 కిలోమీటర్ దూరంలో దుర్గానగర్ ఉంది. శ్వేత దుర్గానగర్కి వెళ్ళింది. అరే, చూసుకొని వెళ్ళరా? సార్, అలాగైతే శ్వేత సమతా నగర్లో ఉన్న 1 to 5 ఇంటికి వెళ్ళింది అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే శ్వేత అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. అలా కాకపోతే దాదాపు 10 సంవత్సరాలుగా ఇంట్లో దాచిపెట్టి ఉండొచ్చు. చెక్ చేయండి సార్. చెప్పండి సార్. సంతానగర్లో ఉన్న హౌస్ నెంబర్ 1254. ఆ ఇంట్లో ఒక మానసి అనే అమ్మాయి ఉండేది. అలాగే 6 సంవత్సరాల క్రితం కనపడకుండా పోయింది. ఏంటి? ఈ అమ్మాయి పేరు మాన్సి. ఈ అమ్మాయి హౌస్ నంబర్ 1254 ఉంది. నీకు ఈ అమ్మాయి తెలుసా? మాన్సి. ఎవరది?
అలాగైతే నీతో పాటు మాన్సి ఉందా? తను ఎక్కడుంది? ఒక దేవుడి దగ్గర. నువ్వు మాన్సి కాకుండా టీనా అనే ఒక అమ్మాయి ఉందా? సరే గాని నువ్వు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నావు? పుష్ చేయి, గట్టిగా పుష్ చేయి. నువ్వు ఇక్కడుండి చనిపోతావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తే నన్ను చంపేస్తాడు. ఏమవ్వదు, వాడు లోపలనే ఉన్నాడు, నిన్ను చూడడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీ దగ్గర నా ఇంటి అడ్రస్ని చెప్పాను కదా, అది గుర్తుంది కదా? 1 2 5 4 1254 హౌస్ నంబర్. పక్కలో బిల్డింగ్ ఉంటుంది, చెరువు ఉంటుంది, ట్రైన్ కూడా ఉంటుంది. అవును, నువ్వు ఎవరి దగ్గర అడ్రస్ అడగాలన్న అవసరం లేదు, సరేనా? మీరు వెళ్ళి మా నాన్న తీసుకుని రండి. అంతవరకు టీనా దగ్గర నేను ఉంటాను. నువ్వు వెళ్ళు. నాకు వెళ్ళండి, వెళ్ళండి అక్క, వెళ్ళండి. త్వరగా రా, ఈ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడైనా పడేయాలి కదా. నువ్వు డోర్ లాక్ చేసావు కదా. చూడు, వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కట్టి పడేసి ఉండటం వల్ల వాడికి ధైర్యం లేకుండా పోయింది. వెళ్దామా? ఆరు సంవత్సరాల ముందు మాన్సి మిస్సింగ్ అయిన కేసులో ఒక ఫేక్ ఐడి ఉండి మాన్సి వాళ్ళ నాన్నకి కాల్ చేసి మాట్లాడింది. నాన్న, ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? లొకేషన్ చూస్తే చాయ్ నగర్. ఇది దుర్గానగర్ నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉంది. దుర్గానగర్. అక్కడే నిఖిల్ శ్వేతాన్ని చూశాడు. అన్నా ఒక నిమిషం చెప్పేదేనండి. సార్, నాకేమనిపిస్తుందంటే ఈ ఛాయానగర్లోనే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారనుకుంటా. ఓ పని చేయండి, శ్వేతాన్ని చాయ్ నగర్కి తీసుకెళ్ళండి. అక్కడికి తీసుకెళ్తే చాయ్ నగర్లోని ఇల్లుని ఐడెంటిఫై చేస్తుంది. రైట్ సార్. మూవ్. శ్వేత, అది ఏ ఇల్లు? కాస్త ఆలోచించి చెప్పమ్మా. గుర్తుకొస్తుందా? ఎక్స్క్యూజ్ మీ సార్, కొన్ని రోజుల క్రితం ఈ లేడీ పక్కనున్న ఇంట్లో పరిగెత్తుకుంటూ వస్తాను నేను చూశాను. అది ఏ ఇల్లు? సార్, ఈ ఇల్లే సార్. ఏమైంది శ్వేత? లేదు, నన్ను వదిలేయండి. ఏం కాదు, భయపడుకో, నేనున్నాను కదా. రా. అక్కడికి వెళ్ళి చూడండి. ప్రియా, ఇవన్నీ చూసుకో. సార్, ఇక్కడ ఎవరు లేరు. ఐఎమ్ షూర్ శ్వేత ఇక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోయి ఉంటాడు. సార్, నాకు ఈ రాజు చాలా రోజులుగా తెలుసు సార్. ఈ ఇంట్లో రాజు అలాగే తన వైఫ్ సుమిత్రతో కలిసి ఉన్నాడు సార్. కానీ వాళ్ళు ఎందుకని ఈ విధంగా చేశారనేది నాకు అసలు అర్థం కావట్లేదు సార్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటారో నీకు తెలుసా ఏంటి? నేను రాజుని చాలాసార్లు సమయపూర్లో చూశాను సార్. ఆయనకు ఆ ఊర్లో ఇంకో ఇల్లు కూడా ఉంది సార్. మూవ్. సుమిత్, ఇంకో అమ్మాయి ఎక్కడరా? దాన్ని చంపి తినేశాను. చెప్పరా, సుమిత్. సార్ ఉన్నారు సార్. ప్రియా, అంబులెన్స్ రమ్మనండి. సార్, అతను నిజంగానే ఇంకొక అమ్మాయిని చంపేసినట్టున్నాడు. మనం రాజుతో ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉండింది. అలాగైతే అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడానికి వాడు కారు యూజ్ చేస్తున్నట్టున్నాడు.
సస్విత వెంటనే అంబులెన్స్ రమ్మనండి. సార్ చెప్పు నిజం చెప్పు. నువ్వు ముగ్గురు అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు వాళ్ళ ముగ్గురిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డావు. శ్వేతతో పాటు మాన్సి ఇంకా టీనాని రేప్ చేశావు. నేను ఎవరిని రేప్ చేయలేదు. శ్వేత 10 సంవత్సరాల ముందు ఇల్లు పెట్టి పారిపోయినప్పుడు అదే నా దగ్గరకు వచ్చి చిక్కుకుంది. తనే వచ్చి చిక్కుకోవటం వల్ల నేను దాని గురించి అంతగా పట్టించుకోలేదు. అది అక్కడి నుంచి పారిపోతున్నాయి అస్సలు అనుకోలేదు. కానీ ఆ మాన్సి ఉందే, ఆ అమ్మాయిని నువ్వు ఎందుకు కిడ్నాప్ చేశావు? విభచారం చేయిస్తానికి చేసావా? లేదు మేడం, మేము అలాంటి పనంతా చేయలేదు మేడం. అలాగైతే మీ ఇద్దరు ఎందుకని కిడ్నాప్ చేశారు అమ్మాయిని? మీ మోటివ్ ఏంటి? అది రాజీవ్ యొక్క మూఢనమ్మకం. తను ఎప్పుడు తనని దేవుడిగా భావిస్తాడు. కానీ ఆ దేవుడు మంచి పని చేయలేదు. తను చాలా దారుణమైన వ్యక్తి. తను నా జీవితాన్ని నాశనం చేశాడు. తన బెడ్రూమ్ లో నా దగ్గర మృగానికంటే నీచంగా ప్రవర్తించాడు. తన హస్తమాను నన్ను కొడుతూ ఉంటాడు. నేను తన అత్యాశని ఉపయోగించుకోవాలనుకున్నాను. అందువల్ల నేను తనతో ఏం చెప్పానంటే 10 మంది అమ్మాయిలు తీసుకురమ్మన్నాను. తన సెక్స్ టార్చర్ నుంచి నేను బయటపడ్డాను మేడం. ఆ తర్వాత తను ఒక్కొక్క అమ్మాయిగా తీసుకొచ్చాడు. వంత ఒక ఆడదనవ ఏంటి? నువ్వు అందులో నుంచి తప్పించుకోవాలనుకుంటే నువ్వు ఆ రాజుని అప్పగించాల్సింది. కానీ నువ్వు దానికి బదులుగా తనకి హెల్ప్ చేశావు. చాలా సంవత్సరాల వరకు చిత్రహింసలు అనిపించిన తర్వాతే మాన్సి అలాగే శ్వేత వాళ్ళ యొక్క కుటుంబాలతో తిరిగి కలిశారు. కానీ టీనా వాళ్ళలాగా అదృష్టవంతురాలు కాదు. తన్ని కిడ్నాప్ చేస్తానికి కొన్ని రోజుల ముందలే తన్ని దత్తకి తీసుకు పెంచిన అమ్మా నాన్నలు చనిపోయారు. టీనాని చాలా జాగ్రత్తగా చూసుకుంటామని ఒక ఎన్జిఓ హామీ ఇచ్చారు. బాగా తెలివిగల ఉన్న ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఒక కుట్రని అయితే కనిపెట్టగలిగాడు. కనపడకుండా పోయిన ఆ ముగ్గురు అమ్మాయిల్ని తిరిగి కనిపెట్టి వాళ్ళ కుటుంబాలకి తిరిగి చేర్చాడు. కానీ ఈ సమాజంలో ఒకవైపు మంచి వాళ్ళు ఉన్నా కానీ ఇంకో పక్క రాజు మరియు సుమిత్ర లాంటి ఉన్న గుంటనక్కలు కూడా ఉంటున్నారు. వాళ్ళ అమాయకుల ఎమర్షన్లో కొంచెం కూడా భయపడరు. వాళ్ళ తప్పుడు ఆలోచనలో వాళ్ళ దగ్గర చిక్కుకున్న అమ్మాయిల్ని చాలా ఘోరంగా దాడి చేయడంలో వాటిలో ఇరుక్కుని ఇప్పుడు జైల్లో ఉన్నారు. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. నేను క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో మేము మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి, క్షేమంగానూ ఉండండి, అలాగే హెచ్చరికతో ఉండండి మరియు క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని చూస్తూ ఉండండి. జై హింద్.